ఢిల్లీ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మెజారిటీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమవుతున్నట్లు ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీలో ముదురుతున్న అంతర్గత విభేదాలు చివరకు ఆ పార్టీ చీలికకు దారితీశాయి. ఆప్ అగ్రనేత రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. రాజ్యసభలో ఆప్ తరపున ఉన్న సభ్యుల్లో 2/3 మంది అంటే 10 మందిలో 7 భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ వంటి ఎంపీలతో కలిసి ఆయన ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం నుండి రక్షణ పొందేందుకు తమ సభ్యత్వాలు కోల్పోకుండా ఉండేలా రాఘవ్ చద్దా బృందం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఒక పార్టీలోని 2/3 సభ్యులు మరో పార్టీలో విలీనమైతే వారిపై అనర్హత వేటు పడదు. ఈ మేరకు సంతకాలతో కూడిన లేఖను రాజ్యసభ చైర్మన్ కు ఇప్పటికే సమర్పించినట్లు చద్దా తెలిపారు. ఈ బృందంలో రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ తో పాటు హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాన్ని కూడా ఉన్నట్లు సమాచారం. తాము ఎంతో కష్టపడి నిర్మించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు తన ఆశయాలకు తిలోదకాలిచ్చిందని రాఘవ్ చద్దా ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్ల రక్తాన్ని, చెమటను దారపోసి ఈ పార్టీని పెంచి పోషించాను. కానీ ఇప్పుడు ఆప్ తన విలువల నుండి పక్కకు తప్పుకుంది. దేశం కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. అందుకే మేము ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని నిర్ణయించుకున్నాం అని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభలో 10 మంది ఎంపీలున్న ఆప్కు ఒకేసారి 7 సభ్యులు దూరం అవడం కోలుకోలేని దెబ్బ. రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను పార్టీ తొలగించిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. కేజ్రీవాల్ కు అత్యంత నమ్మకస్తులైన నేతలే పార్టీని వీడటం ఆప్ మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది. మరోవైపు ఈ విలీనంతో రాజ్యసభలో బీజేపీ బలం మరింత పెరగబోతుంది.